హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు మనం రివ్యూ చేయబోయే సినిమా ఐ నోబడి. మలయాళం స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నిజాం బషీర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు తెలుగు డబ్బింగ్ లో థియేటర్స్ లో రిలీజ్ అయింది. మరి సినిమా హైప్ కి తగ్గట్టు ఉందా, స్టోరీ ఎంగేజ్ చేస్తుందా, క్లైమాక్స్ సాటిస్ఫై చేస్తుందా లేదా డిసప్పాయింట్ చేస్తుందా? స్పాయిలర్స్ లేకుండా కంప్లీట్ రివ్యూ చూద్దాం. ముందుగా వీడియోని లైక్ చేయండి, ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా స్టోరీ విషయానికి వస్తే స్టోరీ చాలా సింపుల్ పాయింట్ తో స్టార్ట్ అవుతుంది. రాజు అనే ఒక ఆర్డినరీ గవర్నమెంట్ ఎంప్లాయ్, హ్యాపీ ఫ్యామిలీ, వైఫ్ మీరా, ఇద్దరు డాటర్స్ తో పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. కానీ ఒక రోజు బ్యాంక్ రాబరీ చేసి 15 కోట్ల క్యాష్ తో ఎస్కేప్ అవుతున్న ముగ్గురు దొంగలు రాజీవ్ ని హాస్టేజ్ గా తీసుకుంటారు. తర్వాత జరిగే చేజ్ లో ఆ థీవ్స్ అందరూ చనిపోతారు. ఇక్కడే మెయిన్ మిస్టరీ స్టార్ట్ అవుతుంది. ఆ 17 కోట్లు ఎక్కడికి వెళ్ళాయి? పోలీస్ నుండి నైబర్స్ వరకు అందరికి రాజీవ్ మీద డౌట్ స్టార్ట్ అవుతుంది. అసలు రాజీవ్ ఇన్నోసెంటా లేదా రాబరీలో పార్టా? మనీ ఎక్కడికి డిసప్పర్ అయింది? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ తెలియాలంటే మీరు ఖచ్చితంగా సినిమా చూడాలి. ఈ సినిమాలో నాకు ఏం నచ్చిందంటే మనీ కన్నా పీస్ ఆఫ్ మైండ్ ఇంపార్టెంట్ అనే పాయింట్ ని డైరెక్టర్ మంచిగా ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశాడు. పాయింట్ కొత్తది కాకపోయినా ప్రెజెంటేషన్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ సబ్ ప్లాట్స్ యాడ్ చేశారు. ఎస్పెషల్లీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ గురించి చూపించిన సీన్స్ చాలా బాగున్నాయి. జనాలు ఎలా రూమర్స్ ని నమ్ముతారు, ఎవిడెన్స్ లేకుండా ఎలా జడ్జి చేస్తారు, ఆ యాంగిల్ నేచురల్ గా అనిపిస్తుంది. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి సెపరేట్ గా చెప్పాలి. తన యాక్టింగ్ మూవీకి బిగ్గెస్ట్ స్ట్రెంత్. సింపుల్ ఫ్యామిలీ మ్యాన్ రోల్ లో చాలా సెటిల్డ్ గా యాక్టింగ్ చేశాడు. ఓవర్ యాక్షన్ ఏమీ ఉండదు. ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, ఎమోషనల్ సీన్స్ అన్ని నేచురల్ గా ఉంటాయి. పార్వతి కూడా వైఫ్ రోల్ లో చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసింది. పృథ్వీరాజ్ పార్వతి మధ్య ఎమోషనల్ సీన్స్ జెన్యూన్ గా ఫీల్ అవుతాయి. సపోర్టింగ్ కాస్ట్ లో అశోక్ అన్న కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ లో ఇంప్రెస్ చేశారు. చిన్న కూతురు క్యారెక్టర్ కూడా క్యూట్ గా ఉంటుంది. ఫ్యామిలీ సీన్స్ కి కొంచెం ఫ్రెష్నెస్ తీసుకొస్తుంది. ఇంకా స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడితే హానెస్ట్లీ ఫస్ట్ హాఫ్ కొంచెం మన పేషెన్స్ ని టెస్ట్ చేస్తుంది. తెలిసిందేగా మలయాళం సినిమాల్లో సినిమా స్టార్ట్ అయ్యాక స్టోరీ స్లోగా మూవ్ అవుతూ ఉంటది. సేమ్ ఎమోషన్ ని రిపీట్ చేస్తున్నట్టు కొన్ని సీన్స్ అనిపిస్తాయి. క్రైమ్ థ్రిల్లర్ అంటే ఆడియన్స్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఇక్కడ గ్రిప్ ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ కనిపించదు. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ యాంగిల్ స్టార్ట్ అయ్యాక సినిమా స్పీడ్ పికప్ అయ్యిందని అనిపిస్తుంది. కొన్ని ట్విస్ట్లు కూడా క్యూరియాసిటీ క్రియేట్ చేస్తాయి, కానీ అన్ఫార్చునేట్లీ ఆ మూమెంటం ని మెయింటైన్ చేయలేకపోయారు. సినిమా మళ్ళీ స్లో అయిపోతుంది. ఇంకా సినిమాలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే నాకు బిగ్గెస్ట్ మైనస్ క్లైమాక్స్. క్రైమ్ థ్రిల్లర్స్ అంటే లాస్ట్ లో ఆడియన్స్ కి క్లారిటీ రావాలి, కానీ ఇక్కడ క్లైమాక్స్ ఓపెన్ ఎండింగ్ లో వదిలేస్తారు. మూవీ అయిపోయిన తర్వాత కూడా అసలు ఏం జరిగింది అనే డౌట్ ఆడియన్స్ మైండ్ లో ఉంటుంది. కొంతమందికి అది ఇంట్రెస్టింగ్ అనిపించవచ్చు, కానీ మెజారిటీ ఆడియన్స్ కి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఇంకో మైనస్ ప్రీ క్లైమాక్స్ లో చీఫ్ మినిస్టర్ ఇన్వాల్వ్మెంట్. ఒక నార్మల్ బ్యాంక్ రాబరీ కేసులో సీఎం డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వడం కొంచెం ఫోర్స్డ్ గా అనిపించింది. లాజిక్ కొంచెం మిస్ అయింది. ఇంకొక ఇష్యూ రన్ టైం. సినిమాని అరౌండ్ 15 to 20 minutes ట్రిమ్ చేసి ఉంటే పేసింగ్ చాలా బెటర్ గా ఉండేది. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే టెక్నికల్ గా మూవీ డీసెంట్. సినిమాటోగ్రఫీ చాలా నీట్ గా ఉంది. విజువల్ మూడ్ ని బాగా మెయింటైన్ చేశారు. యాక్షన్ కొరియోగ్రఫీ కూడా రియలిస్టిక్ గా ఉంది. కానీ మూవీకి రియల్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది జేక్స్ బెజోయ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సీరియస్లీ బీజిఎం చాలా సీన్స్ ని ఎలివేట్ చేసింది. నార్మల్ సీన్స్ కూడా మ్యూజిక్ వల్ల ఇంపాక్ట్ ఎక్కువ అయింది. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ లో ఇంకొంచెం క్రిస్ప్ గా ఉండాల్సింది. తెలుగు డబ్బింగ్ ఓవరాల్ గా ఓకే, కానీ టైటిల్స్, సైన్ బోర్డ్స్, ఎండ్ క్రెడిట్స్ తెలుగు ఆడియన్స్ కోసం ప్రాపర్ గా లోకలైజ్ చేయలేదు. అది కొంచెం డిసప్పాయింటింగ్. ఇంకా డైరెక్టర్ విషయానికి వస్తే డైరెక్టర్ నిజాం బషీర్ మంచి కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. ఐడియా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ దగ్గర కొంచెం మిస్ అయ్యారు. ఎస్పెషల్లీ స్క్రీన్ ప్లే మీద ఇంకొంచెం వర్క్ చేసి ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయేది. స్లో నరేషన్ వల్ల మూవీ ఇంపాక్ట్ తగ్గింది. ఓవరాల్ గా చెప్పాలంటే ఐ నోబడి కంప్లీట్ గా పృథ్వీరాజ్ పర్ఫార్మెన్స్ మీద నడిచే సినిమా. తన యాక్టింగ్ ప్లస్ జేక్స్ బెజోయ్ బీజిఎం మూవీని లాస్ట్ వరకు క్యారీ చేశాయి. కానీ వీక్ స్క్రీన్ ప్లే, స్లో ఫస్ట్ హాఫ్, లాజిక్ మిస్ అయిన ప్రీ క్లైమాక్స్, కన్ఫ్యూజింగ్ క్లైమాక్స్ ఇవన్నీ సినిమా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ని యావరేజ్ రేంజ్ లో నిలబెట్టే. మీరు ఎలాంటి స్లో ఇన్వెస్టిగేటింగ్ థ్రిల్లర్స్ ఎంజాయ్ చేస్తే మీరు ఒకసారి చూడొచ్చు. ఫాస్ట్ బేస్డ్ కమర్షియల్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం మీరు డిసప్పాయింట్ అవ్వచ్చు. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ అనేవి నార్మల్ గా పెట్టుకుని వెళ్తే బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5 కి 3. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఆల్రెడీ ఈ సినిమా చూసుంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. Until then, take care. Tata, bye bye.